హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 40 కోళ్ళతోని నెలకు 30,000 ఎట్లా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ 40 కోళ్ళతోని 30,000 ఎట్లా సంపాదించాలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ పద్ధతిలో పెంచుకుంటే కనుక ఈజీగా మీరు రీచ్ అయిపోతారు 30,000కు నెలకు. సో మీరు మీ చేతిలో ఇప్పుడు ప్రజెంటు ఎలాంటి కోళ్ళు లేవు, ఎలాంటి షెడ్డు లేదు, చుట్టుప్రక్కల ఎలాంటి రక్షణ లేదు. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే చుట్టుపక్కల మొత్తము రక్షణగా ఇలాంటి జాలిని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు 40 కోళ్ళకు సంబంధించి షెడ్డు, అంటే మీరు స్టార్టింగ్లో పెంచుతున్న ఈ 40 కోళ్ళే కాబట్టి మళ్ళీ మీకు అవి 6 మంత్ తర్వాత 200-300 కోళ్ళ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు షెడ్ అనేది 300 కోళ్ళకు పట్టేంత వేసుకోవాల్సి వస్తుంది. సో మీ దృష్టిలో 40 కోళ్ళు అనేది పక్కకు పెట్టేయాలి. షెడ్ విషయానికి వచ్చినప్పుడు 300 కోళ్ళకు పట్టేంత షెడ్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఈ చుట్టుపక్కల జాలికి మీరు ఎంత లెంత్లో వేసుకుంటారో తెలియదు. కాబట్టి ఎంత లెంత్ అయితే అంత లెంత్లో మీకు ఈ జాలి 1 kgకి 400 పడుతుంది. మీరు ఎంతైనా లెంత్ వేసుకోవచ్చు. అంటే కొంతమంది ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు తక్కువ వేసుకుంటారు. సో ఇప్పుడు జాలి వేసుకున్న తర్వాత జాలికి ఒక 3-4 వేలు అవుతాయి. కేజీ 400 అంటే ఒక 7-8 కేజీలు పట్టినాగా, నాకైతే 4 కేజీలు పట్టింది. ఈ 70/70 ఉంటుంది. ఇంకా ఎక్కువ వేసుకునే వాళ్ళు ఈ లెక్కన మీరు ఎంత అవుతుంది అనేది చూసుకోండి మీరే. సో ఇప్పుడు జాలి వేసుకున్న తర్వాత 300 కోళ్ళు పట్టేటంట షెడ్ వేసుకోవాలి. 300 కోళ్ళకు మనకు షెడ్ ఖర్చు సుమారుగా ఒక 20,000 రూపాయలు అవుతుంది. అంటే తక్కువలో మన సొంతంగా వేసుకుంటే, మరి వేరే వాళ్ళకి ఇచ్చి వేపిస్తే మాత్రము 30-40 వేల రూపాయలు షెడ్ ఖర్చు వస్తుంది. సో టోటల్గా మీ దగ్గర ఒక 30,000-40,000 అయితే పెట్టుబడి ఉండాలి ఖచ్చితంగా. అంటే స్టార్టింగ్లో 30,000 పెట్టుబడితోని మళ్ళీ నెలకు 30,000 సంపాదిస్తున్నాం అంటే అది మంచిదే. ఎందుకంటే తక్కువ పెట్టుబడితోని దానికి సమానంగా పెట్టుబడి ఎంత ఉంటుందో దానికి సమానంగా నెక్స్ట్ మంత్ నుంచి మనకు 30,000 రావడం అనేది సంతోషమైనటువంటి విషయం. సో ఇప్పుడు మీరు షెడ్ వేసుకున్న తర్వాత 40 నాటుకోళ్ళు తీసుకురావాలి. 40 నాటుకోళ్ళల్లో ఒక 35 పెట్టెలు, ఒక 5 పుంజులు ఉండాలి ఖచ్చితంగా. సో మంచి లావుపాటి పుంజులు తీసుకోవాలి, మంచి లావుపాటి పెట్టెలు తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఒక్కొక్క కోడి 15-18 గుడ్లు తీయగలుగుతుంది. ఎక్కువ పెద్ద సైజు ఉన్నటువంటి కోడి అయితే ఎక్కువ గుడ్లు వేస్తే ఎక్కువ పిల్లలు తీస్తుంది. మనకు తొందర పిల్లలు ఎక్కువైపోతాయి, గ్రోతింగ్ తొందర ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పెద్ద సైజు పెట్టెల్ని తీసుకోవాలి, పెద్ద సైజు పుంజుల్ని తీసుకోవాలి. వాటితో క్రాసింగ్ చేసినప్పుడు మనకు పిల్లలు కూడా పెద్ద సైజులో వస్తాయి. కాబట్టి ఆ విధంగా చూసుకోవాలన్నమాట. సో ఇదంతా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఆ 35 కోళ్ళతోని గుడ్లు పెట్టించడం అంటే మీరు చేయాల్సింది ఏముండదు. ఆ పుంజులతోని అవి క్రాసింగ్ అయినప్పుడు అవే మీరు తీసుకున్న 5 రోజులకు అన్నీ ఆల్మోస్ట్ మీరు గుడ్లకు వచ్చిన పెట్టెలే తీసుకుంటారు. కాబట్టి వారంలో మీకు అన్నీ ఆల్మోస్ట్ 35 పెట్టెలు కూడా గుడ్లకు వచ్చేస్తాయి. ప్రతి కోడి కూడా గుడ్డు పెట్టడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట వారం రోజులలోనే. సో వారం రోజులలో మీకు గుడ్డు పెట్టడం స్టార్ట్ చేస్తే ఒక్కొక్క కోడి మీకు ఈజీగా 10 గుడ్లు పెడుతుంది. ఎక్కువనే పెడుతుంది. ఒక్కొక్క కోడి 12 పెడుతుంది, 13 పెడుతుంది. మీరు యావరేజ్గా ఒక 10 గుడ్లు వేసుకోండి. ఒక్కొక్క కోడి 10 గుడ్లు అంటే 35 కోళ్ళు ఇంటూ 10 అంటే 350 గుడ్లు అవుతాయి. సో ఇప్పుడు ఈ 350 గుడ్లను మీరు 30 కోళ్ళకు పొదిగేసుకోండి. ఎందుకంటే ఒక కోడి కింద 10 వేసుకునే బదులు ఒక కోడి కింద
13, 14, 15 ఇట్లా గుడ్లు వేసుకుంటే మీకు 12, 13 పిల్లలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో 350 గుడ్లను 30 కోళ్ళ కింద వేసుకున్నాం. మీకు 350 గుడ్ల నుంచి అట్లీస్ట్ మీకు 250, 100 గుడ్లు డ్యామేజ్ చేసినా కానీ 250 పిల్లలు వచ్చినా హ్యాపీనే. ఆ 250 నుంచి ఇంకొక 50 వివిధ రకాల కారణాలతోని పెద్ద అయ్యే వరకు చనిపోతాయి అనుకోండి. టోటల్గా మీకు మిగిలేది 200 పిల్లలు. సో ఇది ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. ఇది గుర్తుంచుకోండి, ఫస్ట్ బ్యాచ్. ఈ బ్యాచ్ను మీరు 3 months వరకు పెంచుతావు. 3 months అంటే కోడి కూడా 3 months పెంచుతుంది. ప్రతి పిల్లను 3 months దాకా పెంచుతుంది. మళ్ళీ ఆ 30 కోళ్ళు 3 months దాకా పెంచి వదిలేస్తాయి పిల్లల్ని. అంటే నీ ఆహారం నీవు సేకరించుకో అని చెప్పి వాటిని వదిలేసి మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి 3 monthsకు. అంటే 3 months మీకు ఫస్ట్ 3 monthsకి ఆల్రెడీ 200 పిల్లలు వచ్చేసినాయి. మళ్ళీ సెకండ్ 3 months మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తే మళ్ళీ పిల్లలు తీయడం స్టార్ట్ చేస్తాయి. ఆ ప్రాసెస్ ఒక నెల రోజులు ఉంటుంది. ఆ నెల రోజులు అయిన తర్వాత మళ్ళీ 3 monthsకు మళ్ళీ నీకు సేమ్ ఒక 200 పిల్లలు వస్తాయి. అంటే నీకు టోటల్గా 6 months 7 monthsలో 400 పిల్లలు అవుతున్నాయి. ఆ 400 పిల్లల్ని మీరు సంవత్సరం అంటే 6 months వరకు పెంచితే ఈజీగా పెద్దగా అయితే వీటిని మీకు సంవత్సరం అయిన తర్వాత 400 కోళ్ళకు వచ్చే ఆదాయము ఒక్కొక్కటి 700 వేసుకున్నా కానీ ఈజీగా 100 కోళ్ళకు 1,40,000 అవుతాయి. సో ఇప్పుడు మనకు 400 కోళ్ళకు వేసుకుంటే మనకు సుమారు 5 లక్షల వరకు అమౌంట్ అవుతుంది 400 కోళ్ళకు. సో ఇప్పుడు ఈ 400 కోళ్ళకు 5 లక్షలు అంటే అందులో నుంచి 1,00,000 రూపాయలు పక్కకు తీసేయండి. వివిధ ఖర్చులు కావచ్చు, కోళ్ళు చనిపోవడం కావచ్చు, అన్ని ఖర్చులు 1,00,000 తీసేసినా కానీ 4 లక్షల రూపాయలు అవుతాయి. అంటే 4 లక్షలు ఇంటూ 12 నెలలు కొడితే మీకు ఈజీగా నెలకు 30,000 వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నేను చెప్పిన పద్ధతిలో పెంచితే ఇంకా ఎక్కువనే అవుతుంది. కాకపోతే యావరేజ్గా మనకు 30,000 రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా మనం వీడియోలో చెప్పినట్టుగా చేస్తే ఖచ్చితంగా 30,000 రూపాయలు వస్తాయి. కాకపోతే వీటికి మధ్యలో రోగాలు వస్తాయి, దానా వేయాలి, కష్టపడాలి. అంటే మనం ఎక్కడన్నా జాబ్ చేస్తే ఎట్లా కష్టపడతామో అట్లానే వీటి కోసం కష్టపడాలి. నేను లాస్ట్కి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మొదట్లోనే చెప్తే కష్టం అనేది కష్టపడితేనే వస్తుందంటే వీడియోని ముందే మీరు స్కిప్ చేసేస్తారు. అందుకనే లాస్ట్ చూసిన తర్వాత కష్టపడాలని చెప్తే ఇదంతా చెప్పిన తర్వాత కష్టపడడం అనేది ఈజీ అవుతుంది అన్నమాట. సో ఎవరైనా ఇట్లా పెట్టాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కష్టపడాల్సిందే. కష్టపడితేనే నీకు 30,000 రూపాయలు వస్తాయి, లేకపోతే ఏమీ రావు. ఫైనల్గా చెప్తున్నాను కదా, మీకు ఈ నాటుకోళ్ళలో కష్టపడితేనే నెలకు 30,000 రూపాయలు వస్తాయి, లేకపోతే కష్టం. ఇందులో ఆదాయం రావడం కష్టం. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.